హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం డైలీ టాస్క్ సంబంధించి పెట్టాం కదా. సో అదే కోర్సులో మన నోట్స్ ఏ విధంగా ఉంటుంది 100% ఎగ్జామినేషన్లో వచ్చేవని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నోట్స్ నిన్నటి వీడియో కంటిన్యూషన్గా ఆ డేలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నట్టు. RRR నోట్స్ అంటాం, దీన్ని HR నోట్స్ అని కూడా అంటాం, HS నోట్స్ కూడా అంటాం. దీన్ని హై స్కీమ్స్ అంటే దీన్ని ఏమంటారంటే తక్కువ టైంలో ఎక్కువ రివైజ్ చేసేదాన్ని, నేను అట్లా నేమ్ క్రియేట్ చేసిన. సో మేజర్ ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అంటే మన భారతదేశం మన బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా 2024-25-26 బడ్జెట్లో ఎక్కువ ఖర్చు ఏ రంగాల మీద పెడుతుంది, ఈ రంగాల మీద అధికంగా మనకు మొన్న గవర్నమెంట్ అనేది అధికంగా స్పెండ్ చేస్తుంది. ఈ మోడల్లో గ్రూప్ 2లో వచ్చింది, గ్రూప్ 3లో వచ్చింది. చూడండి కావాలంటే క్వశ్చన్ పేపర్ అది రేపటి క్లాస్లో రేపు ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనము టాస్క్లు ఇస్తున్నాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇట్లా నోట్స్ ఉంటుంది దట్ టాపిక్. థర్డ్ ఏముంటుంది అంటే ఈ మనం ఏవైతే ఆ డే 1లో చేసినామో దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి కూడా డిస్కస్ చేస్తాం. అది టుమారో వీడియోలో వస్తుంది, ఇప్పుడు ఏం డోంట్ వరీ దాని గురించి. సో మనం మేజర్ ఎక్స్పెండిచర్స్ దేని మీద చేస్తున్నాం అంటే రక్షణ రంగం మీద అత్యధికంగా చేస్తున్నాం. 4,91,000 రూపాయలు 4,91,000 కోట్ల రూపాయలు మన రక్షణ రంగం మీద చేస్తున్నాం. గ్రామీణాభివృద్ధి మీద మనం 2.66 lakh crores, హోమ్ అఫైర్స్ మీద 2.33 లక్షల కోట్లు, అదేవిధంగా వ్యవసాయం మీద మనం 1.7 లక్షల కోట్లు, విద్య పైన 1.28 లక్షల కోట్లు, వైద్యం పైన 98,000 కోట్లు మనం ఖర్చు పెడతాం. టాప్ ఎక్కువ నుంచి వెళ్ళి తక్కువ అడుగుతాడు, హైయెస్ట్ లోయెస్ట్ కూడా అడుగుతాడు, లోయెస్ట్ హైయెస్ట్ అడుగుతాడు. ఆర్డర్లో పెట్టంటే ఇవి మనం ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విద్య తర్వాతనే వైద్యం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా మన గ్రూప్ 2లో వచ్చింది చూడండి, గ్రూప్ 3లో వచ్చింది. భారతదేశానికి ఒక 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయలు ఎట్లా వస్తుంది, ఏ రంగాల నుంచి ఎన్ని రూపాయలు వస్తుందని చెప్పేది, రూపాయి ఏ విధంగా వస్తుందని చెప్పేసి టాపిక్ ఇది. అత్యధికంగా మన భారతదేశానికి 100 రూపాయలు వస్తే అలా 24% వచ్చేసి అప్పుల ద్వారానే మనకు ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, ప్రతి పర్సన్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 22% వస్తుంది. నెక్స్ట్ GST గూడ్స్ అండ్ సర్వీసింగ్ ట్యాక్స్ నుంచి 18% వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ ఉంటుంది 17% వస్తుంది. ల్యాండ్ ట్యాక్స్ నుంచి 9%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి 5%, నాన్ డెబ్ట్ క్యాపిటల్ నుంచి 1%. ఇది మనకు ఆర్డర్ అవసరమే, ఈ వాల్యూ కూడా అవసరమే. ఎక్కడైతే వాల్యూ అవసరమో అది వాల్యూ కూడా మనకి ఇంపార్టెంటే. సో వాల్యూ కూడా చూసుకోండి ఒకసారి. అప్పుల నుంచి హైయెస్ట్ వస్తుంది, అప్పులు, బ్యారోయింగ్స్, ఇన్కము, బిగ్ అని గుర్తుపెట్టుకోండి, బిగ్ BIG. B మీన్స్ బ్యారోయింగ్స్, I అంటే ఇన్కమ్ ట్యాక్స్, G అంటే GST, బిగ్. నెక్స్ట్ రూపాయి ఏ విధంగా వెళ్తుంది అంటే మనకు 100 రూపాయలు వచ్చినాయి కదా, ఆ రూపాయిని మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అని చెప్పేది రూపాయి గోస్. రాష్ట్రాలకు హైయెస్ట్ ఇతను 22% రాష్ట్రాలకు ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ కట్టడానికి మనకు 20% పోతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, PM కిసాన్ నిధి ఇట్లా అలాంటి అన్నిటికీ 16%. ఫైనాన్స్ కమిషన్కు అదేవిధంగా డిఫెన్స్కి రెండింటికి 88 చొప్పున అంటే ప్రతిదానికి 88% పోతుంది. సబ్సిడీస్ ఇస్తున్నాం కదా కొన్ని, ఇప్పుడు యూరియాకి సబ్సిడీ అట్లా ఇస్తాం కదా దానికి 6%, పెన్షన్స్ ఇస్తున్నాం కదా దానికి 4%, టోటల్ 100%. ఈ విధంగా పోతుంది. దీనికి ఎట్లా ఉంది, ఏమొస్తుంది, స్టేట్స్ ఇంట్రెస్ట్ స్కీమ్స్ SIS గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ IT స్లాబ్స్, మన న్యూ IT స్లాబ్స్ అనేది మనకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఇది చాలా ఇంపార్టెంట్. 0 to 4 lakhs ఉంటే 0% ట్యాక్స్ పడుతుంది. 4 to 8 lakhs ఇన్కమ్ ఉంటే 5% ట్యాక్స్ పడుతుంది. 8 to 12 lakhs ఉంటే 10%, 12 to 16 ఉంటే 15%, 16 to 20 lakhs ఉంటే 20%, 20 to 24 లక్షల ఆదాయం ఉంటే 25%, 24 లక్షల కంటే అధికంగా ఉంటే మనకు 30% ట్యాక్స్ అనేది పడుతుంది. నెక్స్ట్ MSME క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మొన్న ఈ బడ్జెట్ సెషన్లో 2025-26 బడ్జెట్ సెషన్లో ఇన్కమ్ ట్యాక్స్ మన MSME క్లాసిఫికేషన్ని మార్చిలు. MSME అంటే మైక్రో స్మాల్ మీడియం, ఇది 3 కలిపి మైక్రో స్మాల్ మీడియం కలిపి MSME క్లాసిఫికేషన్ అంటారు. అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, 2 రకాలుగా MSME క్లాసిఫికేషన్ చేస్తారు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ద్వారా క్లాసిఫికేషన్, 2 టర్న్ ఓవర్ ద్వారా. ఇది కరెంట్ది అద్దు రివైజ్ చూద్దాం మనం, కన్ఫ్యూజ్ కాకుండా, ఇది అవసరం లేదు. మైక్రో అంటే ఏంది, ఇప్పుడు ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ 2.5 కోట్ల కంటే అధికంగా ఉంటే దాన్ని మైక్రో, 2.5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే దాన్ని మైక్రో అంటారు. స్మాల్ అంటే ఎంత అంటే 25 కోట్ల కంటే అధికంగా పెట్టుబడి పెడితే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటారు. మీడియం అంటే ఏంటంటే 125 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే దాన్ని మీడియం ఇన్వెస్ట్మెంట్ అంటారు.
ఏంటి ఇన్వెస్ట్మెంట్ పరంగా. అదే టర్న్ ఓవర్ పరంగా చూసుకుంటే మైక్రో అంటే 10 కోట్ల కంటే ఎక్కువ, స్మాల్ అంటే 100, మీడియం అంటే 500 కోట్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 100% ఎగ్జామినేషన్లో వస్తుంది. మనకు ఇది కూడా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది సేమ్ ప్యాటర్న్లో. అప్పుడు బడ్జెట్ ప్రకారం మనం 4 రంగాలు డెవలప్ చేయాలని భారతదేశం ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనుకుంటుంది. ఒకటి ఏంటి వ్యవసాయ రంగము, 2 ఎంఎస్ఎంఈ, 3 ఇన్వెస్ట్మెంటు, 4 ఎక్స్పోర్టు. ఇవన్నీ మనకు నెక్స్ట్ మనం ఈ బడ్జెట్లో మెయిన్ ప్రయారిటీగా తీసుకున్నారు. సో ఇది వీడియో. నెక్స్ట్ టుమారో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం కూడా వస్తుంది.